బోరింగ్ బిజినెస్‌లే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాయా? ఒకరోజు తాతయ్యతో కలిసి బయట కూర్చున్నాను. రోడ్డుపై పెద్ద పెద్ద షాపులు, కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్లు, ఫ్యాన్సీ కేఫేలు అన్నీ చూస్తూ నేను తాతయ్యని అడిగాను. తాతయ్య, ఇంత ఖర్చు పెట్టి పెద్దగా కనిపించే బిజినెస్ చేస్తేనే ఎక్కువ డబ్బు వస్తుందా? తాతయ్య నవ్వాడు. అలా అయితే చాలా బోరింగుగా కనిపించే బిజినెస్లు ఎందుకు అంతకాలం నడుస్తున్నాయో చెప్పు. బోరింగ్ బిజినెస్లా? అవును. కొన్ని బిజినెస్లు బయటికి చూస్తే ఇది కూడా ఒక బిజినెస్నా అనిపిస్తాయి. కానీ అవే మళ్ళీ మళ్ళీ డబ్బు తెచ్చి పెడతాయి. నాకు ఆసక్తి పెరిగింది. అలాంటి బిజినెస్లు ఏంటి తాతయ్య? తాతయ్య చుట్టూ చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద ఆఫీసు. ఉదయం తెరుచుకునే లోపే ఫ్లోర్ శుభ్రంగా ఉంటుంది. వాష్రూమ్స్ క్లీన్గా ఉంటాయి. డస్ట్బిన్స్ ఖాళీగా ఉంటాయి. ఇది ప్రతిరోజు జరగాలి. అక్కడే కమర్షియల్ క్లీనింగ్ బిజినెస్ ఉంటుంది. ఆఫీసులు, హాస్పిటల్స్, హోటల్స్, ఫ్యాక్టరీలు వీటికి సర్వీసు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అవసరం. ఒక మంచి కాంట్రాక్ట్ వచ్చే ప్రతిరోజు కొత్త కస్టమర్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. నెల నెల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. నేను అడిగాను, తాతయ్య, ఇక్కడ అసలు బిజినెస్ క్లీనింగ్లో ఉందా? తాతయ్య నవ్వుతూ, కాదు, అసలు బలం కాంట్రాక్ట్లో ఉంది అన్నాడు. ఒకసారి నమ్మకం సంపాదించే కస్టమర్ మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికే వస్తాడు. అదే సమయంలో తాతయ్య మరో విషయం చెప్పాడు. ఒక రెస్టారెంట్ కిచెన్లో రాత్రి కాక్రోచ్ కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఓనర్ వెంటనే పెస్ట్ కంట్రోల్కి ఫోన్ చేస్తాడు. ఎందుకు? సమస్య పెద్దదయ్యే లోపు ఆపాలి కాబట్టి. తాతయ్య తల ఊపాడు. అదే పేస్ట్ కంట్రోల్ బిజినెస్. రెస్టారెంట్లు, హోటల్స్, హాస్పిటల్స్, వేర్ హౌస్లు, అపార్ట్మెంట్స్ వీటికి ఈ సర్వీసు మళ్ళీ మళ్ళీ అవసరం. ఒకసారి సమస్య పరిచరించిన తర్వాత కూడా కొంతకాలానికి సర్వీసు మళ్ళీ అవసరం అవుతుంది. అంటే మళ్ళీ కస్టమర్, మళ్ళీ ఆదాయం. నేను నవ్వుతూ అన్నాను, అంటే ఇక్కడ కస్టమర్ సర్వీసు కోసం మాత్రమే కాదు, తన టెన్షన్ పోవడానికి కూడా డబ్బు ఇస్తున్నాడు. తాతయ్య నవ్వాడు. అదే మంచి బిజినెస్. కొద్దిసేపటి తర్వాత తాతయ్య ఒక వెండింగ్ మెషిన్ చూపించాడు. దీన్ని చూసావా? చూశాను. ఇది రోజంతా పని చేస్తుంది. జీతం అడగదు, సెలవు అడగదు. బాగానే ఉంది. తాతయ్య నవ్వుతూ అన్నాడు. కానీ ఒకటి మాత్రం అడుగుతుంది. ఏంటి? సరైన లొకేషన్. ఎయిర్పోర్టు, హాస్పిటల్, మెట్రో, కాలేజ్, ఆఫీస్, ప్రజలు ఎక్కువగా ఉండే చోట స్నాక్స్, కాఫీ, డ్రింక్స్ అమ్మితే మిషన్ తన పని తాను చేస్తుంది. నేను వెంటనే అన్నాను, అంటే మంచి మెషిన్ ఉంటే చాలు కదా? తాతయ్య తల ఊపాడు. కాదు, మెషిన్ కాదు, లొకేషన్ డబ్బు తెస్తుంది. ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది. కొంతసేపటి తర్వాత తాతయ్య మరో విషయం చెప్పాడు. ఒక హోటల్లో ఉన్న బెడ్షీట్స్, టవల్స్ అన్నీ ఎవరు వాష్ చేస్తారో తెలుసా? నేను నవ్వుతూ, లాండ్రీ వాళ్ళు. అదే ఒక బిజినెస్. కమర్షియల్ లాండ్రీ. హోటల్స్, హాస్పిటల్స్, హాస్టల్స్ రోజు పెద్ద మొత్తంలో బెడ్షీట్స్, టవల్స్, యూనిఫార్మ్ వాష్ చేయాలి. మిషన్స్, కరెంటు, మెయింటెనెన్స్, స్టాఫ్ ఇవన్నీ చూసుకోవడం కొంతమంది సంస్థలకి తలనొప్పి. అందుకే ఈ పనిని బయటకి ఇస్తారు. మంచి కాంట్రాక్ట్ వచ్చే అదే కస్టమర్ నుంచి మళ్ళీ మళ్ళీ ఆదాయం. నేను తాతయ్యని చూసి అన్నాను, వాళ్ళకి తలనొప్పి, మనకి బిజినెస్. తాతయ్య నవ్వుతూ, అదే తెలివైన బిజినెస్ అన్నాడు. ఇంకో రోజు ఒక బిల్డర్కి ఒక మిషన్ అవసరమైంది. కేవలం 10 రోజులు మాత్రమే. ఆ మిషన్ కొనడానికి లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రెంట్కి తీసుకుంటే సరిపోతుంది. ఇదే ఎక్విప్మెంట్ రెంటల్ బిజినెస్. ఒక మిషన్ని ఒకసారి కొనుగోలు చేసి అదే మిషన్ మళ్ళీ మళ్ళీ రెంట్కి ఇవ్వవచ్చు. తాతయ్య చెప్పాడు. ప్రజలు ప్రతి వస్తువుని సొంతం చేసుకోవాలనుకోరు. అవసరమైనప్పుడు ఉపయోగించడానికి డబ్బు చెల్లిస్తారు. నేను ఆశ్చర్యంగా అన్నాను, అంటే ఒక మిషన్ ఒకసారి కొనాలి, కానీ ఎన్నిసార్లు డబ్బు సంపాదించాలి? అదే కొద్దిసేపటి తర్వాత
తాతయ్య ఒక గ్లాసు నీళ్లు తీసుకున్నాడు. ఇది మాత్రం ఎప్పటికీ అవసరమే. నేను నవ్వుతూ నీళ్లతో కూడా బిజినెస్ చెయ్యొచ్చా? తాతయ్య, నీళ్లతో కాదు, ప్రజల అవసరంతో బిజినెస్ చెయ్యొచ్చు. అదే ఆర్ఓ వాటర్. ఏటీఎం, హాస్పిటల్స్, మార్కెట్లు, ఇండస్ట్రియల్ ఏరియాస్, బస్టాండ్ సరైన లొకేషన్లో ఉంటే ప్రజలు తమ అవసరానికి తామే వస్తారు. నేను వెంటనే అడిగాను, ఇక్కడ కూడా లొకేషన్ ముఖ్యం కదా? తాతయ్య నవ్వుతూ, మెషిన్ ఎక్కడ పెడతావో అక్కడే నీ బిజినెస్ భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత నేను తాతయ్యని మరో ప్రశ్న అడిగాను. టెక్నాలజీతో కూడా ఇలాంటి బిజినెస్ చెయ్యొచ్చా? తాతయ్య అన్నాడు, ఎందుకు కాదు. ఒక జిమ్కి మెంబర్స్ మేనేజ్ చేయాలి, ఒక క్లినిక్కి అపాయింట్మెంట్ చూడాలి, ఒక పాఠశాలలకి ఫీజులు ట్రాక్ చేయాలి. ఇలాంటి చిన్న సమస్యకి సాఫ్ట్వేర్ తయారు చేసి నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. దీనినే మైక్రోసాఫ్ట్ అంటారు. ఒకసారి సాఫ్ట్వేర్ తయారైతే 100 మంది వాడినా 1000 మంది వాడినా ప్రతి కస్టమర్ కోసం కొత్త బ్యాటరీ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఆశ్చర్యంగా అడిగాను, అంటే ఒకసారి తయారు చేసిన సాఫ్ట్వేర్నే 1000 మందికి అమ్మవచ్చా? తాతయ్య నవ్వుతూ, అదే దీని అసలు బలం అన్నాడు. ఇన్ని విషయాలు విన్న తర్వాత నేను తాతయ్యని అడిగాను, అయితే వీటన్నిటిలో అసలు కామన్ పాయింట్ ఏంటి తాతయ్య? కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, కస్టమర్ మళ్ళీ వస్తాడు అంతేనా? అంతేకాదు, అదే అసలు ఆట. తాతయ్య ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. నువ్వు ఒక ప్రోడక్ట్ని 10,000కు అమ్మావు, డబ్బు వచ్చింది, అక్కడితో అమ్మకం అయిపోయింది. తర్వాత పని కోసం నేను వెంటనే అన్నాను, మళ్ళీ కొత్త కస్టమర్ కావాలి, మళ్ళీ మార్కెటింగ్, మళ్ళీ సేల్స్, మళ్ళీ ఒప్పించాలి. కరెక్ట్, కానీ అదే కస్టమర్ ప్రతి నెల చెల్లిస్తే? నేను నవ్వుతూ అన్నాను, అదే రికరింగ్ రెవెన్యూ. తాతయ్య కూడా నవ్వాడు. ఇప్పుడు అసలు విషయం అర్థమైంది. క్లీనింగ్ కాంట్రాక్ట్ కావచ్చు, పేస్ట్ కంట్రోల్ ఏఎంసి కావచ్చు, లాండ్రీ కావచ్చు, రెంటల్ కావచ్చు, సాఫ్ట్వేర్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, బిజినెస్ వేరు, కానీ డబ్బు వచ్చే విధానంలో ఒక కామన్ పాయింట్ ఉంది. కస్టమర్ మళ్ళీ వస్తాడు, మళ్ళీ చెల్లిస్తాడు, మళ్ళీ ఆదాయం వస్తుంది. నేను తాతయ్యని అడిగాను, అయితే బిజినెస్ ఎందుకని ముందుగా ఏం చూడాలి? తాతయ్య నవ్వుతూ అన్నాడు, లాభం ఎంత అని అడక్కు, ఆ లాభం ఎన్నిసార్లు వస్తుందో అడుగు. ఆ మాట నాకు బాగా గుర్తుండిపోయింది. ఎందుకంటే ఒకసారి వచ్చే లాభం ఒక విషయం, మళ్ళీ వచ్చే లాభం మరో విషయం. అందుకే బయటకి బోరింగ్గా కనిపించే బిజినెస్ని చిన్న చూపు చూడకూడదు. గ్లామర్ కనిపించకపోవచ్చు, పెద్ద బోర్డులో ఉండకపోవచ్చు, సోషల్ మీడియాలో వైరల్ కాకపోవచ్చు, కానీ కస్టమర్ అవసరం మాత్రం ప్రతిరోజు ఉండవచ్చు. తాతయ్య ఆ రోజు చివరిగా ఒక మాట చెప్పాడు, బిజినెస్ పెద్దగా కనిపించాల్సిన అవసరం లేదు, అది కస్టమర్కి మళ్ళీ అవసరమైతే చాలు. ఆ మాట విన్న తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. అమీర్లు ఎప్పుడు పెద్దగా కనిపించే బిజినెస్లనే ఎంచుకోరు, వాళ్ళు మళ్ళీ డబ్బు తెచ్చే బిజినెస్లను ఎంచుకుంటారు. అందుకే బిజినెస్ ఎంచుకునే ముందు ఒకసారి ఆలోచించు, ఈ కస్టమర్ నాకు ఒకసారే డబ్బు ఇస్తాడా లేక మళ్ళీ ఇస్తాడా? ఈ ఒక ప్రశ్న చాలా బిజినెస్ ఐడియాలకు అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. మరి మీకు వీటిలో ఏ బిజినెస్ ఎక్కువగా నచ్చింది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి సింపుల్గా అర్థమయ్యే మనీ లెసన్స్, బిజినెస్ ఐడియాస్ కోసం అయినాల సాంబా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట నొక్కి అలానే దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇలాంటి మరో ఉపయోగకరమైన లెసన్స్తో కలుద్దాం. గుర్తుంచుకోండి, బిజినెస్ ఎంత పెద్దదిగా కనిపిస్తుంది అనేది ముఖ్యం కాదు, అది ఎన్నిసార్లు ఆదాయాన్ని తెస్తుంది అనేదే ముఖ్యం. ఒకసారి వచ్చే డబ్బు కంటే మళ్ళీ వచ్చే డబ్బే బలమైన బిజినెస్ నిర్మిస్తుంది. బిజినెస్ను ఎంచుకునే ముందు ఆదాయం ఎక్కడ నుంచి వస్తుందో మాత్రమే కాదు, ఎన్నిసార్లు తిరిగి వస్తుందో కూడా చూడండి.